అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? పోలీసు అధికారులనే చొరవ తీసుకోవాలి కదా. నేను అదే చెప్పిన, ఒక సైనికులను రక్షించడం కోసం మిలిటరీ ఉన్నతాధికారులు దేశాధ్యక్షుడిని పక్కకు పెట్టిండ్రు. ఈయన పని కాదన్నారు. మీరు కూడా రేవంత్ రెడ్డి గారిని మీ కీలకమైన నిర్ణయాలు, మీ ఇన్వెస్టిగేషన్ ఏతుందో మీరు ఆయన ఒత్తిళ్లకు ఎందుకు లొంగుతా ఉన్నారు? చట్టబద్ధంగా జరుగుతున్న ట్యాపింగ్ కేసులో ఆయన ఇంటర్ఫీరెన్స్ ఏందండి రేవంత్ రెడ్డి గారిది? ఒక సున్నితమైన వ్యవహారం, దేశ భద్రత సంబంధించిన వ్యవహారంలో ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇంటర్ఫీర్ చేసుకుంటున్నాడు? ఇట్లా డిపార్ట్మెంట్ రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారు, ప్రభుత్వ సంస్థలను రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారు. దీన్ని మీరు అడ్డుకోవాలి. అదే రియల్ స్పిరిట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. మీకు ఆర్టికల్ 311, 312 ఈ రెండు అధికరణాలు రాజ్యాంగంలో మీకు పూర్తిగా రక్షణ ఇస్తున్నాయి. మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ ఉద్యోగాలను పోవు. పోయినా కూడా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంటుంది, తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటాయి. ప్రజలు ఉంటారు. మేమందరం ఉన్నాం రాజకీయ పార్టీలు, మిమ్మల్ని కాపాడుకుంటాం. మేమందరం కూడా తెలంగాణ ప్రజలు కాపాడుకుంటారు. గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిప్రాయం చూసిన బుద్ధి తెచ్చుకోండి.